అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 4వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మెయిల్స్ చెక్ చేసుకునేసరికి జాయినింగ్ లెటర్ ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి ఆ విషయం షేర్ చేసింది రాధ. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రసన్న, హే, నాకు ట్రీట్ ఇవ్వవా అని అంది. సరే, ఈ రోజు మనం బిర్యానీ చేసుకుందాం. అప్పుడైతే అందరం తినొచ్చు కదా అని అంది రాధ. ఓకే, డన్ అంది ప్రసన్న. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు మొత్తం పిల్లలతో స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉంది రాధ. నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళటానికి నైట్ టైంలో అన్ని సెట్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళింది. ఆఫీస్ కి ఫస్ట్ టైం వెళ్ళినా కూడా కొంచెం కూడా టెన్షన్ ఫీల్ తన వరకు తాను చేసుకుంది. రాధను చూసిన అందరూ వావ్, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. మన బాస్ ఈమెని చూస్తే అస్సలు వదిలిపెట్టడు. ఇంకా మనల్ని దేకను కూడా దేకడు అని అనుకున్నారు. అందరూ అలా మాట్లాడుకోవటం చూసి ఏమైంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుంది. మళ్ళీ ఏమోలే, మనకెందుకు, మన పని మనం చేసుకున్నామా లేదా బస్ అని అనుకుంది రాధ. లంచ్ టైం వరకు అందరూ వర్క్ చేసుకుంటూనే ఉండిపోయారు. లంచ్ టైంలో మెస్కి వెళ్ళేటప్పుడు రాధ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి హాయ్, ఐఎమ్ రీమా అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. రాధ కూడా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉంటే ఒక అతను రాధనే చూస్తూ ఈ అమ్మాయి చాలా బాగుంది, తను నా లైఫ్లోకి వస్తే ఎంత బాగుండో అని అనుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతడి ఫ్యూచర్ ఏంటి అంటారు? రాధ అవేమీ పట్టించుకోకుండా రీమాతో మాట్లాడుతూ లంచ్ కంప్లీట్ చేసింది. లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ అమ్మాయిలందరూ క్రిష్ సార్ రాకపోతే ఏమీ బాలేదు, కార్తీక్ సార్ కూడా బానే ఉంటారు అనుకో, కానీ కార్తీక్ సార్కి ఇలాంటివి ఏమీ నచ్చవు కదా, ఆయనకి వాళ్ళ మరదలంటేనే ఇష్టం కదా, వాళ్ళ మరదలతోనే అన్నీ అనుకుంటాడు అని అనుకున్నారు. ఈ 3 days క్రిష్ కెనడాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూస్తూ గడిపాడు. రాధ రోజు ఆఫీస్కి రావటం వెళ్ళటం చేస్తూ ఉంది. థర్డ్ డే ఈవినింగ్ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండవలసి వస్తుందో అని అనుకున్నాడు క్రిష్. అలా ఆలోచిస్తూ ఉండగానే తన ఫోన్ రింగ్ అయింది. ఎవరు అని తీసుకొని చూసేసరికి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావటం చూసి కాల్ లిఫ్ట్ చేశాడు క్రిష్. సార్, మీరు రేపు సార్ని కలవటానికి రావచ్చు అని చెప్పాడు. దానికి పిఏ ఓకే థ్యాంక్ యూ, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను అని చెప్పాడు క్రిష్. ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు. వెంటనే ఆ విషయం కార్తీక్కి కాల్ చేసి చెప్పాడు క్రిష్. వావ్, నువ్వు మాట్లాడాలనుకున్నవి మొత్తం మాట్లాడేసే, ఎప్పటి నుండో నువ్వు ఏది ఎదురు చూస్తున్నావో టైం వచ్చేసింది అన్నాడు క్రిష్తో కార్తీక్. అవునురా అన్నాడు క్రిష్. ఓకేరా బాయ్ అని కాల్ కట్ చేశాడు కార్తీక్. నెక్స్ట్ డే మార్నింగ్ విజేందర్ ను కలవటానికి వెళ్ళాడు క్రిష్. అతడిని చూసి విజయేందర్ దగ్గరకు వెళ్లి క్రిష్ వచ్చిన విషయం చెప్పాడు. లోపలికి పంపించు అన్నాడు విజయేందర్. లోపలికి వెళ్లిన విజయేందర్ గారు, మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు క్రిష్. ఇప్పుడు పర్వాలేదు కృష్ణ అన్నాడు విజయేందర్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు క్రిష్. నాతో మాట్లాడాలి అన్నావు, ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు ఏంటి అన్నాడు విజయేందర్. సార్, ఇప్పటికీ కూడా మిమ్మల్ని కలవటం కళ నిజమో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అందుకే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇలా సైలెంట్ గా ఉండిపోయాను. నిజానికి మీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్నాడు క్రిష్. అవును, నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకొని ఇండియా నుండి నన్ను కలవటానికి ఇక్కడికి వచ్చావు. మరి ఇండియాలో ఒక్కసారి కూడా నన్ను కలవటానికి ట్రై చేయలేదా నువ్వు అన్నాడు విజయేందర్. చెయ్యకపోవటం ఏంటి సార్, చాలా సార్లు ట్రై చేశాను, కానీ మీరు బిజీ అని చెప్పి ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ ట్రై చేసి మీ అపాయింట్మెంట్ దొరికింది అని నాకు చెప్తే నేను వెంటనే ఇక్కడికి వచ్చాను, కానీ మీకు హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలిసిన తర్వాత రిటర్న్ వెళ్తాను అనుకొని ఆగిపోయాను అన్నాడు క్రిష్. ఒకసారి మిస్టర్ కృష్ణ, నేను మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాడు విజయేందర్. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పటం ఏంటి, నేను మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ బిజినెస్ మీటింగ్స్ అయినా కూడా మీరు అటెండ్ అవ్వరు, అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేకపోయాను అన్నాడు క్రిష్. సరే, నువ్వు నాతో ఏదో మాట్లాడాలి అనుకున్నావు కదా, ఏంటి చెప్పు అన్నాడు విజయేందర్. సార్, మీరు ఈ పొజిషన్లో ఉండటానికి రీజన్ ఏంటి? నేను ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడినా సెకండ్ ప్లేస్లో ఉంటున్నాను తప్ప ఫస్ట్ ప్లేస్కి రాలేకపోతున్నాను. మీరు ఎప్పుడు స్టేబుల్గా ఇదే ప్లేస్లో ఉంటున్నారు, దీనికి రీజన్ ఏంటి అన్నాడు క్రిష్. మాకు ఈ ప్లేస్ స్టేబుల్గా ఉండటానికి రీజన్ మా అమ్మాయి అన్నాడు విజయేందర్. అర్థం అవునట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు క్రిష్. అర్థం అవలేదా? నేను చెప్తాను విను.
నా కూతురు నాకు హెల్ప్ చేయనంత వరకు నేను ఈ పొజిషన్లోకి స్టేబుల్గా ఉండలేకపోయాను. నా కూతురు ఎప్పుడైతే నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి నేను ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాను. కానీ నా కూతుర్ని సీఈఓ చేస్తానంటే తాను ఒప్పుకోవటం లేదు. అందుకే తప్పక నేనే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు విజయేందర్. ఇఫ్ యూ డోంట్ మీ అమ్మాయిని ఒకసారి పరిచయం చేస్తారా? మీరు తప్పుగా అనుకోకండి. జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడటానికి మాత్రమే అన్నాడు క్రిష్. నో, తను ఎవరిని కలవటానికి ఇష్టపడదు. అండ్ తన గురించి ఎవరికి చెప్పటం కూడా తనకు నచ్చదు. అందుకే ఇప్పటి వరకు తన పేరు నేను ఎక్కడ బయట చెప్పలేదు. కానీ నువ్వు నాతో మాట్లాడటం కోసం, నన్ను కలవటం కోసం చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నావు. అందుకే నీకు ఈ విషయం తెలియాలి అని చెప్పాను అన్నాడు విజయేందర్. తనకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్. కార్తిక్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు క్రిష్. వాట్? ఒక అమ్మాయి వాళ్ళు స్టేబుల్గా అదే పొజిషన్లో ఉండటానికి కారణమా? నువ్వు ఎంత ట్రై చేస్తున్నా నీతో అవ్వడం లేదు. ఒక అమ్మాయికి ఎలా పాసిబుల్ అయ్యిందిరా అన్నాడు కార్తిక్. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు కదా అన్నాడు క్రిష్. అది కూడా నిజమే అనుకున్నాడు కార్తిక్. సరేరా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు క్రిష్. తన రూమ్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ తినేసి యశోద కోసం షాపింగ్ చేసి ఇండియాకు రిటర్న్ అయ్యాడు క్రిష్. క్రిష్ ఆఫీస్కి వెళ్ళక క్రిష్కి రాధ ఎదురుపడితే ఏం జరుగుతుంది? తన రూమ్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ తినేసి యశోద కోసం షాపింగ్ చేసి ఇండియాకు రిటర్న్ అయ్యాడు క్రిష్. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు క్రిష్. కార్తీక్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి కార్తీక్ చాలా బిజీగా ఉండటంతో సైలెంట్ గా లోపలికి వెళ్ళాడు. డోర్ సౌండ్ అయింది కూడా వినిపించుకోనంత బిజీగా ఉన్నాడు కార్తీక్. క్రిష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళి కార్తీక్ ముందు చైర్లో కూర్చున్నాడు. కంప్లీట్ తలపైకి అనగానే అక్కడ క్రిష్ కనిపించటంతో హే నువ్వెప్పుడు వచ్చావురా అన్నాడు కార్తీక్. నువ్వు బిజీగా వర్క్ చేసుకుంటున్నావు కదరా, అప్పుడు వచ్చానురా అన్నాడు క్రిష్. అవునా, సారీరా, కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేశాను అన్నాడు కార్తీక్. నువ్వు కాదురా, నేను నీకు సారీ చెప్పాలి. వర్క్ మొత్తం నీపై వదిలేసి వెళ్ళాను కదా అన్నాడు క్రిష్. అలాంటి భారీ భారీ డైలాగ్స్ మనకు సెట్ అవ్వలే కానీ చెప్పు, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు కార్తీక్. నథింగ్ రా, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంతే అని కొంచెం సేపు మాట్లాడి తన రూమ్ కి వెళ్ళిపోయాడు క్రిష్. కృష్ణ రూమ్ కి వెళ్ళగానే వీళ్ళకి రావాల్సిన టెండర్ వేరే వాళ్ళకి వెళ్ళిందని కార్తీక్కి తెలిసి వెంటనే క్రిష్ దగ్గరకు వెళ్ళాడు. ఏంట్రా, ఇప్పుడే కదా నీ దగ్గర నుండి వచ్చాను, మళ్ళీ వచ్చావేంటి అన్నాడు క్రిష్. మనకి గ్యారంటీగా వస్తుంది అనుకున్న ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళింది. అది కూడా ఎవరికో కాదు, మానస్కి వెళ్ళింది అన్నాడు కార్తీక్. వాట్? అదెలా పాసిబుల్ అయ్యింది అన్నాడు క్రిష్ కోపంగా. ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది నీకు, నాకు, ఇంకా నీ పిఏకి మాత్రమే. దీన్ని బట్టి నువ్వు ఆలోచించు ఎలా తెలిసిందో అన్నాడు కార్తీక్. అంటే తను లీక్ చేసిందంటావా అన్నాడు క్రిష్. నేను అనడం కాదు, నువ్వే ఆలోచించు అన్నాడు కార్తీక్. అవును, తనింకా రాలేదేంటి? ఈ టైం వరకు ఎప్పుడో రావాలి కదా అన్నాడు క్రిష్. ఏమో, ఎవరికి తెలుసు, లీవ్ కూడా అడగలేదు. ఈ విషయం మనకి తెలిసిపోతుందేమో అని భయపడి రాలేదేమో అన్నాడు కార్తీక్. ఈ రోజు రాకపోతే రేపైనా వస్తుంది కదా, అప్పుడైనా తెలియాల్సిందే కదా అన్నాడు క్రిష్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పిఏ డోర్ దగ్గర నిల్చొని పర్మిషన్ అడిగింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సరేరా నువ్వు మాట్లాడు, నేను వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ బయటికి వెళ్ళిపోయాడు. పిఏని లోపలికి రమ్మన్నాడు క్రిష్. సారీ సార్, ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. మీరు వెళ్ళిన వర్క్ కంప్లీట్ అయ్యిందా అని అడిగింది. పిఏ నా వర్క్ కంప్లీట్ అయ్యింది. నేను వచ్చేలోపు నీ వర్క్ కూడా నువ్వు కంప్లీట్ చేసావు కదా అన్నాడు క్రిష్. ఏంటి సార్ మీరు అనేది? నేనేం వర్క్ కంప్లీట్ చేశాను అంది పిఏ. అంత స్మార్ట్గా యాక్ట్ చేయకు, నిజం చెప్పు, ఎంత కమ్ముకున్నావు అన్నాడు క్రిష్. నేనేం అమ్మాను సార్ అంది. పిఏని నోటితో నువ్వు నిజం చెప్తే బాగుంటుంది, నేను కనుక చెప్తే చాలా దారుణంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అని కూడా చూడను అని అన్నాడు క్రిష్. తను చాలా కోపంలో ఉన్నాడు కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కోపంకి ఐస్ మొత్తం రెడ్గా అయిపోయాయి. అతడిని చూస్తూ చాలా భయపడింది పిఏ. కానీ చెప్తే ఏం చేస్తాడో ఆయన భయపడి నిజంగా నాకేమీ తెలీదు సార్ అని అంది. ఇదే ఫైనల్ కదా, నిజంగా నీకేమీ తెలీదు కదా అన్నాడు క్రిష్. చాలా భయపడిపోయింది పిఏ. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడి ఉంది. స్పీక్ అవుట్ అని అరిచాడు క్రిష్ చాలా గట్టిగా కోపంగా.